ఆ తండ్రి నిర్మలుడానికి స్తోత్రాలు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆదుపడువాడా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను స్వామి. నీ మంచితనమే, నీ అనురాగమే మమ్మల్ని ఇంకా ప్రభువాని స్థితిలో నిలవబడి కొరకు హితమైంది. ఆ తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. సర్వాధికారి అయిన తండ్రి నీకు వందనాలు. సంపదల గని అయిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము. అందరిలో ప్రభు సముఖంలో మనం ఈరోజు ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృపే. మంచితనమో మన అర్హతలో మన యోగ్యతలో కాదు, కానీ ప్రభు యొక్క దయా సంకల్పమే మనల్ని ఇంతవరకు బలపరిచింది, బ్రతికించింది. తనతో తన సన్నిధిలో మనం ఉండగలిగినట్లుగా మన ఏడులో తన కృప విస్తరింపు చేసింది. ఆయన దయా సంకల్పమే. ప్రభువానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నిర్మలుడానికి వందనాలు. సర్వాధికారి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏదైనా చేసే దేవుడు, కానీ మా జీవితంలో మేలే చేస్తున్నావు, కానీ మా జీవితంలో నీ శిక్షను కానీ ఉగ్రతను కానీ మా మీదకి రానియక మా బలహీనతలలో నీ బలమును పరిపూర్ణం చేస్తున్నటువంటి దేవుడు ప్రభువా. మేము ఎలా ఉన్నామో, ఎక్కడున్నామో, ఏ స్థితిలో ఉన్నామో మా సమస్తమును ఎరిగిన దేవుడు నీ ఒక్కడే. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నీ లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట, నీ లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నీ లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినాను, అడుగున్నాను, అయ్యా నీ ఎరిగి ఉన్నావు. నడచినాను, అడుగున్నాను, అయ్యా నీ ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా,
చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కప్పి చుట్టూ నన్ను ఆవరించావు వెలుగను మంజును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్య కాచువాడా నన్ను చూచువాడా నిత్య కాచువాడా ఉండగా నీ కన్నులకు ఆరుగైనే ఉండలేదయ్యా ఉండగా నీ కన్నులకు ఆరుగైనే ఉండలేదయ్యా ఈ చిత్రముగా నిర్మించి ఆశ్చర్యమే ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుగా నిలిచి ఉండుగా ఆరుగా కూర్చుండుగా నిలిచి ఉండుగా ఆరుగా ఎదిగినావు అయ్యా ఆరుగా కూర్చుండుగా కూర్చుండుగా ఆరుగా ఆరుగా ఎదిగినావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం ఆరాధన నీకే దేవా ఆరాధన నీకే దేవా కూర్చుండుగా నిలిచి ఉండుగా కూర్చుండుగా నిలిచి ఉండుగా ఆరుగా ఆరుగా కూర్చుండుగా ఆరుగా ఎదిగినావు రాజా ఆరుగా ఎదిగినావు ధన్యవాదం ధన్యవాదం యేసు రాజా
నన్ను చూచువాడా నిత్యం కాచువాడా యేసయ్యా, నేనేమై ఉన్నానో నీకు బాగా తెలుసు. నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు. ఎక్కడున్నానో నీకు తెలుసు. ఏమి చేస్తున్నానో నీకు తెలుసు. ఏమి ఆలోచిస్తున్నానో కూడా నీకు బాగా తెలుసు. సమస్త ఎరిగిన దేవుడవు నీవు. నేను పిండముగా రూపుదిద్దబడక మునిపే నన్ను బాగుగా ఎరిగిన దేవుడవు నీవు. నా అంతరంగములో ప్రభువా, నా తండ్రి నా తల్లి గర్భములో నా అంతరింద్రియములు ప్రభువా నిర్మాణం చేసిన వాడవు నీవు. నీ సున్నితమైన వేళ్లతో నిర్మాణం చేసి నీ పోలికలో, నీకు ఇష్టమైన పోలికలో ప్రభువా నేను బ్రతకడం కోసం నీవే నిర్మాణము చేసి నాకు ఊపిరి ఊదిన వాడవు. నా కొరకై దినములను నియమించిన వాడవు నీవే. వాటిలో ఒక్కటైనా కూడా గడవక మునిపే అన్నిటినీ ఎరిగి ఉన్న దేవుడవు నీ ఒక్కడవే. దేవానికి స్తోత్ర స్తోత్ర స్తోత్ర. హల్లెలూయా. రాత్రి శుద్ధీకరణ కూడికలో ప్రభువా నీ సన్నిధిలో నేను కూర్చున్న నన్ను నీవు ఎరిగినటువంటి దేవుడు. నా ఆశలు, నా ఆలోచనలు ఎరిగిన దేవుడవు. నా తలంపులు నాయన సమస్తము ఎరిగిన దేవుడవు నీ ఒక్కడివే. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. నన్ను బలపరచండి, నన్ను సరిచేయండి, సిద్ధపరచండి. నీ వలే మారుడు కొరకు నన్ను చక్కడి నాయన. ఓ హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనస్తులమై ప్రభువాని స్తుతిస్తూ ఈ పాద సంఘములో నిలిచి ఉన్న నీతిని నీ దయ చొప్పులని అనుగ్రహం చొప్పున మీరు మాకు అనుగ్రహించిన ఈ చక్కటి సమయం అంతటి కొరకై నిండు మనస్సుతో మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ 2026వ సంవత్సరం మా జీవితాల్లో ప్రవేశపెట్టిన ఈ క్రొత్త సంవత్సరంలో మొట్టమొదటి శుద్ధీకరణ కూడికలో రీతికి మేము సమకూరడానికి మీరు చూపించినటువంటి ఔన్నత్యం అంతటిని బట్టి, నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మా ఇడలో మీకున్నటువంటి అయాన తండ్రి వాత్సల్యత కొరకై స్తుతి చెల్లిస్తూ నేను కనపరుస్తున్నా. ఈ సమయంలో నీ మాటల కొరకై మేము వేచి ఉన్నాం. ఈ వాక్యపు వెలుగులో మా జీవితాలను ప్రభువా మేము సరి చేసుకుని చక్కదిద్దుకుని ప్రభువా నీతో అంటుకట్టబడి కొనసాగుడు కొరకు కావలసిన కృపను, భాగ్యాన్ని మీరు మాకు దయచేయాలి. నీ పక్షంగా నిలవబడుతున్న మీ దాసుని ప్రభువా బలపరచండి. మీ దాసుని నోటిని మీరు ముట్టండి, మీరు పరిశుద్ధపరచండి. మీ దాసుని నోటని మాటలు ఉంచండి తండ్రి. సంఘము ప్రభువా ప్రక్షాళన చేయబడి, సంఘము సరి చేయబడి ఎదుట యోగ్యమైన రీతిలో ఉండి కొరకు నా తండ్రి అవసరమైనటువంటి ఉపదేశాన్ని ఈ బిడ్డలకి సమృద్ధిగా ప్రభువా మీరు వెల్లడి చేసి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ, పరిశుద్ధాత్మదేవుడా మా హృదయమును అంతరంగమును బహుతేటగా చూస్తున్న పరిశుద్ధాత్ముడా, మాకున్న కొదువులు ఏమిటో, మాకున్న కొరతలు ఏమిటో బాగా చూస్తున్న దేవా మీరు మాతో మాట్లాడమని, ఆత్మకార్యము జరిగించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి ఈ మనవులు అడిగి పొందుకుని నా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సంతోషం ఉన్నవారందరూ కూడా నిండు మనసుతో రెండు చేతులు పైకి ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ క్రొత్త సంవత్సరంలో మన శుద్ధీకరణ కూడికలో మొట్టమొదటి శుద్ధీకరణ కూడికలో రీతిగా మనం సమకూరడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి సమయం అంతటి కొరకై దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన బలహీనతలో తన బలమును పరిపూర్ణం చేస్తూ మన ఎడల తనకున్నటువంటి ప్రేమను ప్రతి క్షణం కూడా మన ఎడల ఆయన వ్యక్తపరుస్తూ, ఏ విధము చేతనైనా సరే మనము ఆయనతో ఉండాలని ఆశిస్తూ ఆరాటపడుతూ కళ్ళన్నీ కూడా మన మీద పెట్టుకుని
దేవదూతలను పక్కకు పెట్టి 24 పెద్దల ఆరాధనను పక్కకు పెట్టి వాళ్ళ ఘనతను వాళ్ళ ఘనతనంతని గొప్పతనం అంతటిని కూడా తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టి ఆరాధన చేస్తున్న వాటన్నిటిని కూడా పక్కకు పెట్టి మన మీదే తన కనుదృష్టిని నిలిపి మనం ఆయన వైపు తిరుగుతామని, మనం ఆయనతో ఉంటామని, ఆయన వంటి వారంగా మనం మార్చబడతామని, ఆయన ఉద్దేశాలను నెరవేర్చేటువంటి వ్యక్తులుగా మనం మార్చబడతామని, యుగయుగాలు ఆయన నిత్య మహిమలో ఆయన ఒడిలో ఆయన కౌగిలిలో మనము పరవశించి ఆడే ఆ ఆనంద అనుభూతిని మనము సంపాదించుకోవడం కొరకు ఆయన అనుక్షణం కూడా ఆయన మన వైపే తన కను దృష్టిని మన మీద నిలిపి ఆయన మన వైపే చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సో అలాంటి అంతటి ప్రేమ కలిగినటువంటి దేవుని యొక్క ప్రేమను బట్టి మరొకసారి మనం నిండు మనసుతో ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ ప్రేమ మన ఎడల ఇంకా హెచ్చుగా ఉంది కనుకనే మనం ఇంకా బ్రతకగలుగుతున్నాం. ఆ ప్రేమ గనక, ఆ కృప గనక ఒక్కసారి అలా తీసి పక్కకు పెడితే ఇక మనకు మనుగడ ఉండదు. ఒక్క క్షణం ప్రభు కోపగిస్తేనే, ఆయన కన్నెర చేస్తేనే తాళుకోలేని తట్టుకోలేనంత భయంకరమైన పరిస్థితులు దాపురించాయని, అది గాలివాన చేత కొట్టబడి నిలువరమైనటువంటి స్థితి లేని పరిస్థితులు దాపురించాయని, సో ఆ పరిస్థితుల్లో ఏమి చేయలేక నిస్సహాయమైన స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి ఆ భక్తిని, లేకపోతే ప్రభు చేత ప్రేమించబడిన వ్యక్తిని ఆయనే మరలా జోక్యం చేసుకుని, నేను నిమిషం మాత్రమే నేను ఎల్లు కోపం చూపించాను, కానీ అమితమైన వాత్సల్యతో నేను నిన్ను చేరదీస్తాను, నేను దగ్గర తీసుకుంటున్నానని చెప్పినట్టు తన ప్రేమను వ్యక్తపరిచి మనలను నీలాంజనములతో శ్రేష్టమైనటువంటి మణిమాణిక్యాలతో మనల్ని కట్టడం కొరకే ఆయన ఆరాటపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. మంచిది. రాత్రి కొన్ని విషయాలు మనం దేవుడి సన్నిధిలో మనం ఉన్నాం. ఈ సమయము దేవుడి సముఖములో అన్నిటినీ ఎదిగినటువంటి దేవుడి సముఖంలో మనం ఉన్నాం. ఇది ఎందుకు సమకూర్చబడ్డాం, ఎందుకు చేరాం మనం అంటే, మనం ఆయన ఎదుట మనము శుద్ధీకరించబడడానికి. అనండి మాట ఒకసారి. హల్లెలూయా. శుద్ధీకరించబడ్డాం అని అంటే మన చేతులకు అంటినటువంటి మైలను కానీ, మన మనస్సుకు అంటినటువంటి మలినాన్ని కానీ, మన పెదవులకు అంటినటువంటి మలినాన్ని కానీ, మన మనస్సాక్షికి అంటుతున్నటువంటి మలినాన్ని కానీ మనము కడగగలిగినటువంటి సభ్యు లోకంలో ఏది కూడా లేదు. కానీ కడగగలిగింది ఒకటే. ఏంటిదయ్యానంటే యేసు రక్తం ఒకటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సో ఒక్కొక్క చర్మపు యొక్క తీరును బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సోపు సెట్ అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సోపు. ఒకరికి మైసూరు శాండిల్ అయితే, మరొకరికి చెప్పండి ఇంకొకటి ఏంటి, సంతూరా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరికి మైసూరు శాండిల్, ఇంకొకరికి సంతూరు, ఇంకొకరికి లక్స్, ఇంకొకరికి రెక్సోనా, ఇంకొకరికి లిరిల్, ఇంకొకరికి చింతాల్. సో ఎన్ని సోపులు ఉన్నాయి. సో ఈ మధ్య కొత్తగా వచ్చిన సోప్ ఏంటిది, ఘర్ సోప్ అంట. సో ఈ ఘర్ సోప్ ఇట్లా రకరకాల సోపులు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ తీరుని బట్టి, వంటి తీరుని బట్టి కొన్ని సెట్ అవుతాయి. కానీ అన్ని జాతుల వారికి భూమి మీద బ్రతుకుతున్నటువంటి, శ్వాసిస్తున్నటువంటి ఆయన పోలికలో చేయబడినటువంటి ప్రతి వ్యక్తికి కూడా యేసు రక్తం సెట్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో ఆ యేసు రక్తము ప్రతి పాపాన్ని కూడా ప్రక్షాళన చేస్తుంది. ఆ యేసయ్య రక్తము కడగలేనటువంటి పాపం ఈ భూమి మీద ఇది కూడా లేదు. దేవునికి స్తోత్రం. యేసు రక్తము చేత కడగబడవలసిన అవసరం లేకుండా బ్రతికే వ్యక్తి కూడా లేదు. సో ఆయన రక్తము చేత కడగబడవలసినటువంటి ఆవశ్యకత ఉంది. సో ఆయన రక్తము చేత కడగబడవలసిన అవసరత లేనటువంటి పరిశుద్ధుడు కూడా భూమి మీద ఎవరు కూడా లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఆయన రక్తపు నీడ కిందకి రావాల్సిందే, ఆయన రక్తము చేత కడగబడవలసిందే. సో అలాంటిది మనం కడగబడడం కొరకు, శుద్ధీకరించబడడం కొరకు, మన మనస్సును మార్చుకోవడం కొరకు, ఆయనకి ఇష్టమైన రీతిగా మనము మలుచుకోవడం కొరకు మనం ప్రభు సముఖానికి మనం వచ్చాం. ఇప్పుడు ఆయన సముఖంలో మనము ఎలా ఉన్నామో దేవుడికి తెలుసు. ఎలా ఉన్నారు అని అంటే, పైకి నేను పచ్చ సారం షర్ట్ వేసుకున్నాను, సో కళ్ళజోడు పెట్టుకున్నాను. ఇది పై రూపం మనకి కనపడుతుంది, మనుషులకు కనపడుతుంది. కానీ అంతరంగంలో ఎలా ఉన్నామనేటువంటిది ఆయనకు ఒక్కడికి మాత్రమే తెలుస్తుంది. మన భార్యకు తెలియదు, భర్తకు తెలియదు, పిల్లలకు తెలియదు, తల్లిదండ్రులకు అంతకంటే తెలియదు, ఏ మనుషుడికి కూడా తెలియదు.
పైనటువంటి అధికారులకు కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట కూడా చెప్పాలంటే దేవదూతలకు కూడా తెలియదు. నీ హృదయంలో నువ్వు ఎలాంటి ఆలోచనతో ఉన్నావు అనేటువంటిది దేవదూతలకు కూడా తెలియదు, ఈవెన్ దయ్యానికి కూడా తెలియదు, మన నిత్య బద్ధ శత్రువైనటువంటి అపవాదికి కూడా తెలియదు. కానీ తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరై అంటే మనం ఆరాధన చేస్తున్నటువంటి ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కానీ అలాంటి దేవుని ఎదుట మనం ఏది కూడా దాచిపెట్టలేం. అలాంటి దేవుని ఎదుట మనం ఏది కూడా దాచిపెట్టేసి పైకి మనం పరిశుభ్రంగా, పైకి మనం మంచివారంగా, పైకి మనం నీతిమంతులంగా మనము కనబడవచ్చు. కానీ దేవుని దృష్టికి మనం ఎలా ఉంటున్నాము అనేటువంటిది మనల్ని మనమే స్వీయ పరిశీలన చేసుకోగలగాలి. స్తోత్రం. అందుకే అపొస్తలుడైనటువంటి పౌలు గారు, ఈ పక్కన రిఫరెన్స్ కాదు, సో అపొస్తలుడైన పౌలు గారు అంటారు, ప్రభు రక్త శరీరాల్లో మనం చేయబెడుతున్నప్పుడు మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము అంటే. దేవునికి స్తోత్రం కలిగి ఎవరు విమర్శించుకోవాలి? మనల్ని మనమే. మరొకరు వచ్చి మనల్ని చెప్పడానికి అవకాశం లేదు. ఒకవేళ చెప్పామనంటే మన ఆలోచన మారిపోద్ది, మనకున్నటువంటి రిలేషన్ మారిపోతాయి, మనకున్నటువంటి యాక్టివిటీస్ మారిపోతాయి. సో మనకున్నటువంటి ఆ రిలేషన్స్ అన్నీ కూడా కట్ అయిపోయి బంద్ అయిపోతాయి. కానీ మరొకడు కనుక తప్పును సరిదిద్దడానికి ప్రయత్నం కూడా చేసే పరిస్థితులు ఈ దినాల్లో లేదు. నన్ను నువ్వు తప్పు చేస్తున్నావు కానీ ఒక దినములో సేవకుడు వచ్చి నువ్వు తప్పు చేసావని చెప్పని డైరెక్ట్గా చెప్పడానికి అధికారం ఉంది. ఆ అధికారంతో చెప్పినప్పుడు దానికి లోబడే మనుషులు ఉన్నారు. కానీ ఈ రోజున లోబడే మనుషుల కంటే తిరగబడేటువంటి మనుషులే ఎక్కువైపోయారు. కనుక దేవుడి వాక్యమే మనలను సరిచేసేది. దేవుడు మన హృదయాలను పరిశీలన చేస్తున్నాడు. మనం ఎక్కడున్నామో, మనం ఏ చోటున ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో బాగా ఎరిగినటువంటి దేవుడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. నేను ఎక్కువగా ఈ ఉపోద్ఘాతముతో నేను సమయాన్ని వృధా చేయడానికి నేను ఇష్టపడలేదు. కానీ మనకు 139వ కీర్తన 1, 2, 3 వాక్యాలు మనం చదువుకుందాం. నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసు. నాకు ఆలోచన తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును సైతము కూడా గ్రహించగలిగిన శక్తివంతుడు. నా నడక నీకు తెలుసు, నా పడక కూడా నీకు తెలుసు. దాన్ని నువ్వు పరిశీలన చేశావు. నా పనులన్నిటినీ, నా క్రియలన్నిటినీ కూడా నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది కూడా నీకు పూర్తిగా తెలిసి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో సమస్తము ఇంకా కూర్చోవడం తెలుసు, నిల్చోవడం తెలుసు, ఇంకేం తెలుసు? మనసు తెలుసు, మన పనులు తెలుసు, మన మాట తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట మనకు రాక మునిపే, అసలు ఏం మాట్లాడాలో అనేటువంటి తలంపు కూడా పుట్టక మునిపే అన్నీ కూడా బాగా ఎరిగినటువంటి వాడు ఆయన. కనుక ఆ క్రిందికి వచ్చేసరికి ఆయన అంటాడు, నీకు ఏది కూడా మరుగు, నీకు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను మరుగు చేసి దాక్కుని చేయగలిగిన శక్తి సామర్థ్యం మాకు లేదు నాయన అని అంటూ సరెండర్ అయిపోతూ ఆ తర్వాత అక్కడికి వచ్చేసరికి అని అంటాడు. అక్కడ ఏమంటాడంటే చూడండి, 16వ వాక్యం చూడండి ఒకసారి. నీ కన్నులు నన్ను చూశాయి, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములయ్యాయి. ఈ మాటను మీరు అందరూ కూడా అండర్లైన్ చేసుకోండి. దేవా, నీ తలంపులు నాకు ఎంతో ప్రియమైనవి, వాటి మొత్తము ఎంత గొప్పది నాయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో హల్లెలూయా. సో ఆ మాటను ఏదది? నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం ఈ మాటను 2 రకాలుగా మనం చదవగలం. ఒకటి ఏంటంటే, ప్రభువా నువ్వు పరిశీలన చేస్తున్నావు కదా, నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు కదా, నీ కనుదృష్టికి నేను ఏది కూడా మరుగు చేయలేదు కదా. అలాంటి నేను
నీ తలంపులతో నేను ఎంతవరకు నేను ప్రియముగా ఎంచుకుని నేను కొనసాగుతున్నాను అది కూడా చెప్పయ్యా అన్నట్లుగా క్వశ్చన్ అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనది, ఎంతగా నేను ప్రియంగా ఎంచుకుంటున్నాను, నేను ఎంతగా ఇష్టపడుతున్నాను. నీ తలంపులను నేను ఇష్టంగా, హృదయపూర్వకంగా, నేను సంతోషంగా వాటితో నేను ఏకీభవించి నడవగలుగుతున్నానో, నాకు నియమించబడిన దినములలో ఒక్కటి కూడా గడవక మునిపి ఎరిగిన నీవు నా తలంపు కూడా నీకు తెలుసు, మాట కూడా నీకు తెలుసు. ఆ మాట ఏం మాట్లాడాలో కూడా ఆలోచన రాకమునిపి తెలిసిన వాడు గనక నీ తలంపులతో నా తలంపులు ఎంతవరకు ఏకీభవిస్తున్నాయి అనేటువంటిది ఒక వెర్షన్. రెండవ వెర్షన్ ఏంటంటే, ఇలాంటి శక్తివంతుడు అయినటువంటి నీ ఎదుట నీవు నా ఎడల కలిగినటువంటి తలంపులను ఎంతో ప్రియముగా ఎంచుకుంటున్నాను అని. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఈ రెండు వెర్షన్స్ అది. సో ఈ రెండు వెర్షన్స్ లో మనం ఏ మాట మనం చెప్పగలగాలి? అది చెప్పాలి, ఇది చెప్పాలి. ఏది? ప్రభువా, నేను ఎంతవరకు నేను నీతో ఏకీభవించి నడవగలుగుతున్నానయ్యా? నీ ఇష్టాన్ని, నీ కోరికను, నీ ఉద్దేశాన్ని నేను ఎంతవరకు నేను నెరవేర్చగలుగుతున్నాను? నీ ఎదుట నేను యోగ్యంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా నీవు ఆశించినట్లుగా నేను ఉండగలుగుతున్నాను. ఒకవేళ నాలో ఏదైనా నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే నాకు తెలియచేయి. అది నేను ప్రియముగా ఎంచుకోకపోతే అది కూడా నాకు తెలియచేయి. నేను దేన్ని ప్రియంగా ఎంచుకుంటున్నానో, దేన్ని ప్రియముగా నేను కోరుకుంటున్నానో, నేను దేనికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నానో అది కూడా నాకు తెలియచేయి. దేవునికి స్తోత్రం. ఇంకొక వెర్షన్ ఏంటంటే, ఆ గొప్పవైనటువంటి నీ తలంపులతో, ఇసుక కంటే ఎక్కువైన, లెక్కకు మించిన నీ తలంపులతో ప్రియముగా ఎంచుకుని ఏకీభవించగలిగిన మనస్సు కూడా నాకు స్తోత్రం. ఈ రెండు విధాలైనటువంటి ఆలోచన, ప్రార్థన మన నోట ఖచ్చితంగా ఉండాలి, ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన తలంపులు దేవునికి ప్రియంగా ఉండాలి, ఆయన తలంపులు మనకి ప్రియంగా ఉండాలి. మన మాట ఆయనకి మహిమకరంగా ఉండాలి, ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి. మనుషులను మభ్యపెట్టడం కాదు కానీ దేవుణ్ణి సంతోషపరచగలిగేదిగా ఉండాలి. ఒక మనుషుని గణపరిచేవిగా కాదు కానీ దేవుణ్ణి గణపరిచేవిగా మన మాటలు ఉండగలగాలి. మన మాటలు అలా ఉన్నాయి అంటే మన తలంపులు పరిశుద్ధంగా ఉన్నట్లు లెక్క. స్తోత్రం, హల్లెలూయా. మన మాటలు మనుషుని కాక దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టేవిగా ఉన్నాయంటే మన తలంపులు సైతం కూడా ఎలా ఉన్నట్లు లెక్క చెప్పండి? పరిశుద్ధంగా ఉన్నట్లే. కొంతమంది తలంపులను ఒకటి పెట్టుకుని నోటితో మరొకటి మాట్లాడగలిగినటువంటి క్యాపబిలిటీ కొంతమందికి ఉంటుంది. కానీ ఈ మనుషులు ఈ మాటలనే చూస్తారు కానీ తలంపులు చూడరు. కనుక అందుకోసం కూడా ఆ మాట అంటున్నాడు, ప్రభువా, నేను ఎంతగా ప్రియంగా ఎంచుకుని ప్రియమైన మాటలు మాట్లాడుతున్నాను. నేను నీ తలంపులతో ఏకీభవించేనా? నీ తలంపులను అనుసరించేనా? నీ కనుదృష్టికి కోసం ఒకవేళ నేను ఎలా ఉన్నాను, నేను ఏం చేశాను అనే విషయం నా అవిధేయతల కోసం నేను కప్పిపుచ్చి నేను మాట్లాడవచ్చు. కానీ నేను కప్పిపుచ్చింది ఆయనకు కనుమరుగు ఉండదుగా. ఒకవేళ నా విషయం కనుక బయట వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే ఆ వ్యక్తి వచ్చి నేను అలా చేశాను, ఇలా చేశాను అని చెప్పని అంటుంటే తెలిసిన వ్యక్తి ఏమంటాడు చెప్పండి? తెలిసిన వ్యక్తి ఏమంటాడు? నువ్వు చెప్పే మాటల్లో ఎంత యథార్థత ఉంది, నువ్వు చెప్పినటువంటి మాటలు వాస్తవమేనా అని తెలిసిన వ్యక్తి అడుగుతాడు. కానీ మన హృదయపు ఆలోచన తెలిసిన వ్యక్తి భూమి మీద ఎవరు లేరు కదా. కానీ తెలిసిన వ్యక్తి ఆయనే కదా. ఆయన నేను అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? స్తోత్రం. నువ్వు మాట్లాడుతున్న మాట, నువ్వు నడుస్తున్నటువంటి నడత, లేదా నీ ఉన్నటువంటి చోటు, నీ నిరీక్షణ, నీ ఆశ ఏ విధమైనది, ఎలాంటిది? హల్లెలూయా. నీవు కలిగినటువంటి భయం ఏ రకమైనటువంటి భయము? సో నేను ఎక్కువగా నేను విస్తరించి నేను చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ లేదా మనం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ విధమైన సిచ్యువేషన్స్లో ఉన్నా దీనికి ఆత్మచ్చినట్టు దీనికి దేవుడికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. గుడేసుకున్నా మీరు ఆయన అప్పుడే కాదు, ప్రార్థన తర్వాత కాస్త కూర్చో. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు మనం ఏకీభవిస్తున్నాం, మనం ఏ స్థితిగతుల్లో ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎక్కడ ఉన్నామనే విషయం తెలియదు. ఆయనతో ఎప్పుడూ ఉండేటువంటి వైఖరి వేరు. ఆయన స్వరము విన్నప్పుడు మనుషుడు వ్యవహరించే శైలి దేవుని సన్నిధిలో వేరు. ఏదైనా తోటలో చెట్టు చాటున ఉన్న సంగతి దేవునికి తెలుసా తెలీదా? తెలుసు. అయినా నీవు ఎక్కడున్నావు అని చెప్పని ఎందుకన్నాడు?
అని అంటే దేవుని తలంపులతో ఏకీభవించి దేవుని ఉద్దేశాలకు వచ్చి తప్పు చేసిన వ్యక్తి, పాడైపోయిన వ్యక్తి, చెడిపోయిన వ్యక్తి, దూరం అయిపోయిన వ్యక్తి ఒప్పుకుని, సమర్థించుకోకుండా ఒప్పుకుని ప్రభు ఎదుట నిలిచినటువంటి వాడే ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన క్షమాపణను పొందుకొనగలుగునట్లుగా ఉండడం కోసం మన నోటి వెంట మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో ఒప్పుకోలు చేయడం కోసం ప్రభు ఆ మాటను అడిగాడు. యాకోబు పేరు తెలీదా దేవునికి? రాత్రంతా నన్ను ఆశీర్వదించాయా అని చెప్పని వెలుగులాడుతూ ఉంటే తొడగూడు కూడా వసిలిపోయేట్లుగా కొట్టి రాత్రంతా పెనుగులాడిన తర్వాత నీ పేరు చెప్పప్పుడు ఆశీర్వదిస్తాను. పేరు తెలియదా దేవుడికి? నక్షత్రాలకి పేర్లు పెట్టాడు కదా, నక్షత్రాలకి పెట్టిన పేరు పెట్టకుండా పెట్టాడు కదా. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఈ భూమి మీద ఏ సైంటిస్ట్ కూడా లెక్క కట్టల. దేవుడికి స్తోత్రం, కట్టలేడు కూడా. కానీ ప్రతి నక్షత్రానికి కూడా పేరు పెట్టేటంటాడు. యాకోబు పేరు తెలీదా? దేవుడు మన నుండి ఆశించేది ఏంటంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఒప్పుకోవాలి అని ప్రభు ఆరాటపడతాడు. ఒప్పుకొనడం ద్వారా మనకి క్షమాపణ, ఆయన ఎదుట మనం ఎలా ఉన్నామో, ఏమై ఉన్నామో, ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనము ఒప్పుకొనడం ద్వారా రక్షణ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒప్పుకొనడం ద్వారా ఆశీర్వాదం, ఒప్పుకొనడం ద్వారా పశ్చాత్తాపం, ఒప్పుకొనడం ద్వారా ప్రాయశ్చిత్తం, ఒప్పుకొనుట ద్వారా ఆశీర్వాదం, ఒప్పుకొనుట ద్వారా రక్షణ కూడా కలుగుతుందని యేసుక్రీస్తు ప్రభు అని హృదయమందు విశ్వసించి నోటితో నీవు ఒప్పుకుంటే ఏం జరుగుతుందట? రక్షణ జరుగుతుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యం చూడండి ఒకసారి. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాడని నీ హృదయంలో నీవు విశ్వసిస్తే నీవేమవుతావట? స్తోత్రం. ఇక్కడ జరగాల్సిన క్రియలేంటి అంటే హృదయము, నోరు ఏకీభవించగలగాలి. చెప్పండి ఆ మాట ఒకసారి. ఏమేమి ఏకీభవించాలి? హృదయము ఏకీభవించాలి, నోరు, హృదయము, ఈ రెండు కూడా ఏకీభవించగలగాలి. హృదయము నిండిన దానిని బట్టి నోరు పలుకుతుంది. నీవు ఏమై ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, దేన్ని ప్రేమిస్తున్నావో, ఏ విధమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నావో అది నీ హృదయము నిండిన దానిని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. కనుక హృదయము, నీ నోరు కూడా ఏకీభవిస్తే రక్షణ కార్యం జరుగుతుంది. నీ హృదయము, నీ నోరు ఏకీభవిస్తే ప్రాయశ్చిత్తం జరుగుతుంది. నీ హృదయము, నీ నోరు ఏకీభవిస్తే విడుదల దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ప్రభు ఆశించేదదే, నిరీక్షించేదదే. మన దగ్గర నుంచి మనం ఏమైందాం ప్రభు సభకు వచ్చినప్పుడు మనం పరిశుద్ధులంగా మనం కనబడి మనం ఉసు వేసుకుని, లేకపోతే చక్కగా గుమ్మనంగా కూర్చొని మనం వెళ్ళిపోయే స్థితి కాదు. మనుషులకు మనం దాచిపెట్టవచ్చు, మనుషులు ఎదుట మనం మంచిగా కనపడవచ్చు, కానీ ప్రభు చూస్తున్నాడు. స్తోత్రం. చెట్టు చాటున ఉన్న ఆదాముని దేవుడు చూశాడు. ఆదామా నీవు ఎక్కడయ్యా? నీ స్వరం విన్నప్పుడు నాకు భయం కలిగింది. ఏంటంట? నీ స్వరం వినగానే నాకు భయం కలిగింది. బయట బాగానే ఉన్నాడు, తను ఎక్కడున్నాడు బాగానే ఉన్నాడు. వినండి బాగా, తను ఏ స్థితిలో ఉన్నాడో ఎరిగినటువంటి వాడు బాగానే, తను ఎదుటికి రాలేని పరిస్థితి ఏంటో తెలుసు బాగానే. ఎందుకు ధైర్యంగా మునుపటి వల్లే కౌగిటిలో ఆడలేకపోతున్నాడో, ఆనందించలేకపోతున్నాడో, పరవశించి ఆ కౌగిలిలో ఒదిగిపోలేకపోతున్నాడో అతనికి బాగా తెలుసు. కానీ చేసిన పాపము భయపెడుతుంది. సరే రైటే, కనికరించగలిగిన, ప్రేమించగలిగిన ప్రభువు వాటన్నిటి నుంచి కూడా విడిపించి మరలా తిరిగి చేర్చుకొనగలిగిన ప్రభువు ఆశిస్తున్నది ఏమి తెలుసా? దాన్ని సమర్థించుకోకుండా ఒప్పుకోవడం కొరకు ఆశిస్తుంటే తనేంటో తెలిసినటువంటి ఆదాము, తను ఎక్కడున్నాడో తెలిసిన ఆదాము, తను ఎందుకు అలా భయపడవలసిందో తెలుసుకున్నటువంటి ఆదాము తన తప్పును తాను ఒప్పుకోకుండా ఎదుటి వారి మీదకి మోపుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆదామా నువ్వు ఎందుకు చేయాల్సి వచ్చింది పని అని అంటే, తప్పు నాది కాదయ్యా, నీవు నన్ను పుట్టించిన నాటి నుంచి, నీవు నన్ను ఏదేనిలో పెట్టిన నాటి నుంచి, నీవు నన్ను
అభిషేకించి అధికారం ఇచ్చి భూమిని నిండించు ఏలు అని చెప్పిన నాటి నుంచి నేను ఎంత నిక్కచ్చిగా ఉన్నానో మీకు బాగా తెలుసు. నేను ఇలా అయిపోవడానికి గల కారణము, ఈ విధమైనటువంటి తప్పు చేయడానికి గల కారణము నీవే. నేనేం చేశాను? నేను నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను, కానీ నువ్వు మధ్యలోనే నాకు ఆపరేషన్ చేసి ఏం చేశాను? ఒక ఎముకని తీసి నా దగ్గరకు ఒక స్త్రీని తీసుకొచ్చావు. ఈ స్త్రీని నాకు ఏమైంది చెప్పండి? పాపము చేయడానికి కారణం. నీ మనసు ఏమైంది? నీ బుద్ధి ఏమైంది? వేరెవరో నిన్ను పురికొల్పుతున్నప్పుడు, వేరెవరో నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నీ ఆలోచన ఏమైంది? నీ బుద్ధి ఏమైంది? సరే, ఎదుటి వ్యక్తి దుష్టుడే. ఒకసారి ఫ్యామిలీ కౌన్సిలింగ్లో భర్త తన భార్య మీద విపరీతంగా అబండాలు వేస్తున్నాడు. అసలు నోరు అస్సలు మంచిది కాదండి. అలాంటిదండి, ఇలాంటిదండి, అదండి, ఇదండి అని చెప్తున్నాడు. సరే, వెంటనే నేను అన్న మాట ఏంటంటే, సరే ఆవిడ తప్పు చేసింది, ఆవిడ దారి తప్పిపోయింది, తప్పుడుదే. కానీ మరి నీ మంచితనం ఏది? నీ మంచితనం ఎక్కడుంది? సో నువ్వు నీతిపరుడు అయితే, నువ్వు మంచివాడు అయితే, మరియను చేర్చుకున్న నీతిమంతుడైన యోసేపు లాగా నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఏది వాస్తవమో ఏది అవాస్తవమో నువ్వు తెలుసుకుంటావు కదా, ప్రార్థన చేస్తావు కదా, వాక్యాన్ని అనుసరిస్తావు కదా, ప్రార్థన ఆశ్రయిస్తావు కదా, ఆయన పాద సముఖంలో చేరుతావు కదా. మరి నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావు? అసలు వాక్యం చదువుతున్నావు నీవు? అసలు దేవుని ఉద్దేశాలు గ్రహించగలుగుతున్నావా? దేవుని మనస్సును అర్థం చేసుకోగలుగుతున్నావా? ఆమె తప్పుడుదే, కానీ మరి నీ మంచితనం ఏది? నీ నీతి ఏది? సో తప్పు చేయడానికి ప్రేరేపించింది అవ్వమే, కానీ నీకు నేను కదా బోధ చేసింది, నీకు కదా నేను అధికారం ఇచ్చింది, నీకు కదా నేను కృపనిచ్చింది. స్తోత్రం. ముందు నువ్వు కదా నా ముఖాన్ని చూసింది. స్తోత్రం. ముందు నువ్వు కదా నాతో సహవాసంలోనికి వచ్చింది. మరి నీ నమ్మకత్వం ఏమైంది? నీ యథార్థత ఏమైంది? నీ ప్రేమ ఏమైంది? నువ్వు పొందుకున్న కృప ఏమైంది? స్తోత్రం. నువ్వు పక్క ఆమె మీద దోసేస్తున్నావు, బాగుంది, కానీ నీ బుద్ధి ఏమైంది? నీ మనసు ఏమైంది? నీ స్వభావం ఏమైపోయింది? మాట చెప్తున్నాడు వినండి. తనకి కూడా లోపల ఆశ ఉంది కాబట్టి త్వరగా ఏకీభవించడానికి కారణమైంది. ఇది గుర్తుపెట్టుకోండి. లోపల ఒక వ్యక్తికి ఆశ ఆలోచన లేకపోతే మరొక వ్యక్తి యొక్క మాటలతో వెంటనే కమిట్ అయిపోరు, ఆ మాటలతో వెంటనే ఏకీభవించలేదు. స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్పడైనా సరే వంటి చేత్తో శబ్దము చేయలేదు. అది మాటన కావచ్చు, క్రియలన కావచ్చు, వ్యక్తన కావచ్చు, ఏదో ఒకటి దీనికి ఏమవ్వాలా? సపోర్ట్ అయితేనే. స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రార్థనతో నువ్వేం చేయగలగాలి? ప్రభు పాద సన్నిధులను ఒదిగిపోయి కరిగిపోయి నీ ప్రార్థన ద్వారా దారి తప్పిన ఆ వ్యక్తిని కూడా దారిలోనికి తెచ్చుకోగలగాలి. ఆమె నీ ఆలోచన కూడా అదుపు తప్పింది కనుకనే సింపుల్గా ఆవిడ చెప్పినటువంటి దానితో ఆవిడ చూపించిన మార్గంలో నీవు ఏకీభవించి కొనసాగేసేసావు. స్తోత్రం. సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, సంపదనిచ్చాడు. అంతకుముందు ఎవ్వరికీ లేనటువంటి విధంగా దేవుడు ఘనపరిచి హెచ్చించాడు. అలాంటి జ్ఞానవంతుడు కూడా తర్వాత ఉండడని చెప్పనే విషయం చెప్పాడు. ఇంతటి జ్ఞానం కలిగినటువంటి వాడు తాను కట్టుకున్నటువంటి భార్యలు తనతో విగ్రహారాధన చేయించి దారి తప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పిన విషయాన్ని గ్రహించలేక, లేకపోతే దాన్ని ఎరగలేనటువంటి అజ్ఞానం అంటారా? చెప్పండి. తను దేవుని దగ్గర నుంచి కృప పొందుకున్నటువంటి వాడు, జ్ఞానం పొందుకున్నటువంటి వాడు దారి తప్పిపోయి దేవునికి విరోధమైన మార్గాలకి వెళ్తున్నాడని చెప్పని జ్ఞానం ఇంగితం లేనటువంటి వాడు అంటాడా? అంటే ఇంగితం మీన్స్ మినిమం కామన్ సెన్స్. కానీ అతడు జ్ఞానవంతుడే. ఎవరు పొందుకోలేనటువంటి జ్ఞానం కలిగినట్టుంటాడే, మంచి మాటకారితనం కలిగినట్టుంటాడే. తను తీర్పు తీరిస్తే ఎలాంటి వాళ్ళైనా సరే నోటి మీద వేలేసుకునేంత జ్ఞానం కలిగినటువంటి వాడు కదా. స్తోత్రం. హల్లెలూయా. మనం చెప్తున్నాను, మన జ్ఞానాన్ని బట్టి కనుక మనం అతిశయిస్తే దారి తప్పిపోయే పరిస్థితులు వస్తాయి. మన బలాన్ని బట్టి మనం అతిశయిస్తే దారి తప్పిపోయే పరిస్థితులు వస్తాయి. అసలు ఇవన్నీ ఇచ్చిన వాడు నా ప్రభువు అనే గనక అనగలిగితే
అణిగి ఉంటాం, ఒదిగి ఉంటాం. ఆయనకి విరోధంగా మనం ఏది చేయడానికి మనం సాహసం చేయలేము. కొంతమందికి ఒంటిలో ఏమొస్తుందంటే తెలియకుండానే బలుపు గర్వం చేస్తుంది. అచ్చ తెలుగులో దాన్ని ఏమంటామంటే కొవ్వు అంటాం. ఈ కొవ్వు పట్టేసినప్పుడు ఆపరేషన్ కూడా ఉపయోగపడదు. తెలుసా మీకు ఆ విషయం? మన ఈ మధ్యకాలంలో రెడ్ మీట్ తినేటువంటి వాళ్ళకి, అంటే మటన్ కానీ బీఫ్ కానీ ఇవి తినేటువంటి వాళ్ళు, వెజిటేరియన్ ఫుడ్ తినేటువంటి వాళ్ళు, అచ్చంగా ఆకుకూరలు భోజనం చేసేటువంటి వీళ్ళు ఒకవేళ అనారోగ్య బారిన పడి ఆపరేషన్ చేయాల్సి వస్తే రెడ్ మీట్ తినేటువంటి వాళ్ళ పేగులు అంటే లోపల సహకరించమాట. కోబట్టేసేసి మొత్తం అన్నీ అతుక్కుపోయి ముద్దలాగా ఉంటాయి లోపల. ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఆపరేషన్ కష్టమవుతుంది, సక్సెస్ రేట్ కూడా తక్కువ అంటారు. కానీ ఆకుకూరలు తినేటువంటి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఉండదంట. వీళ్ళకి ఫెయిల్యూర్ రేట్ తక్కువ అంట. దేవునికి ఇస్తాం. ఆపరేషన్ ఫెయిల్యూర్ రేట్ తక్కువ, వీళ్ళకేమో సక్సెస్ రేట్ తక్కువ. అని కోబట్టేసినప్పుడు ఏమవుతుంది? కోసేటప్పుడు చర్మం, స్కిన్ కోసేటప్పుడు కూడా పర్ర 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 క్లాత్ను చింపితే ఎట్లాంటి సౌండ్ వస్తుందో తలసరిగా అయిపోయి మందంగా అయిపోయి కనీసం అది కత్తికి కూడా మాట లొంగదు. బండను బద్దలు చేసే దేవుని మాటకి లొంగని పరిస్థితులు అయిపోతున్నాయి కొవ్వు పడితే. సేవకుని చెప్తున్నాను మంచి మాట ఏంటంటే, ఈ భూమి మీద మనం అతిశయించడానికి వేరే కారణం ఏమి? మనం అతిశయించి గర్వించడానికి, దేవునికి విరోధంగా మనం ప్రవర్తించడానికి అతిశయ కారణం ఏమి లేదు. నీకు అతిశయ కారణం ఏదైనా ఉంది అంటే ఒకటి, అదే కృప. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అంతకు మించి నీవు అతిశయించడానికి ఏమి లేదు. ఇంకా నీకు కృప ఏం చేసింది అంటే అర్హత లేని నీకు అర్హత కలగజేసింది, యోగ్యత లేని నీకు యోగ్యతను కలగజేసింది. ఆయన పిల్లలుగా ఉండే అర్హత లేదు, ఆయన పరిశుద్ధమైన నామాన్ని ఉచ్చరించే అవకాశం లేదు, ఆయనతో యుగాలు ఉండడం కొరకు అసలు అర్హత లేదు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకో. నువ్వెందుకు నన్ను పట్టించుకోవయ్యా? పాపంలో మరణానికి వెళ్ళిపోతాను, నువ్వు నన్ను ఎందుకు పలకరించవు, నన్ను ఎందుకు విడిపించవు అని అర్హత కూడా లేదు. ఆయన అంత పరిశుద్ధుడు, మనం అంత పాపి స్థితిలో ఉన్నాం మనం. కానీ ప్రభువే మన దేన స్థితిని కటాక్షించిన వాడై ఆయన మన దగ్గరకు వచ్చి అర్హత లేని మనకి అర్హతను కలుగజేసి యోగ్యతనిచ్చి పరిశుద్ధతనిచ్చి ప్రభు బిడ్డగా ఆయన సొత్తైనటువంటి స్వాస్థ్యంగా మనం బ్రతుకుల కొరకు దేవుడు అర్హతను కలుగజేశాడు. స్తోత్రాలు. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. చెట్టు చాటున ఉన్నటువంటి ఆదాము యొక్క మనస్సు ఎరిగినటువంటి వాడు చెట్టు చాటున ఉన్నాడన్న సంగతి తెలుసు, ఏమి చేసి చెట్టు చాటుకు వెళ్ళాడు అన్న సంగతి కూడా తెలుసు. కానీ తను ఒప్పుకుంటాడేమోనని ప్రభు ఎదురు చూశాడు. స్తోత్రం. కానీ సమర్థించుకునే మనసు దేవుడికి బాగా కోపాన్ని బాధను కలిగించేది ఏంటి అంటే, సరి చేసుకోవడం కంటే కూడా సమర్థించుకోవడమే దేవుడికి బాధ కలిగించేది. హల్లెలూయా. ప్రభు సరి చేసుకోవడం కొరకు ఇష్టపడుతున్నాడు. విరిగిన దానిని కూడా ఆయన సరి చేయడానికి ఇష్టపడేవాడు. స్తోత్రం. హల్లెలూయా. విరిగిన మనస్సును దేవుడు ఏం చేయడట? అలక్ష్యము చేయడట. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలెంత. నువ్వు కొవ్విన ఎడ్లు, దూడలు, లేకపోతే ఇంకో బంగారు ముందుకు విరిగిన మనస్సు, దేవుని ఎదుట ఒదిగిపోయిన మనస్సు, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏంటో, మనమేంటో అనే విషయాన్ని ఎరిగి ఆయన సమయంలో ఆయన సముఖంలో మనం ఒదిగిపోయినటువంటి మనస్సు కలిగి విరిగి నలిగిన మనస్సుతో మనం ఉండడమే దేవునికి ఇష్టమైనటువంటి బలి. ఆ మనస్సు సౌలుకి లేదు కనుకనే సౌలును పక్కకు పెట్టాడు. ఆ మనస్సు దావీదుకు ఉంది కనుకనే 58వ కీర్తనలో ఆ మాట అంటాడు, దేవా నీవు విరిగి నలిగిన మనస్సును నీవు అలక్ష్యము చేయవు. నేను కేవలం నీకే విరోధంగా పాపం చేశాను స్వామి, కేవలం నీకే విరోధంగా పాపం చేశా, నన్ను కడుగు, పరిశుద్ధపరచు అని విరిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో పెనుగులాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉందా మాట 51వ కీర్తనలో చూడండి, 13 నుంచి చూద్దాం ఒకసారి. 13 నుంచా 10 నుంచా చదవండి ఒకసారి. దేవా నా యందు శుద్ధ హృదయము
కలుగ చేయము అధికారం. దేవునికి స్తోత్రం కలుగును. 17వ వాక్యం చదువుతున్నాను, వినండి జాగ్రత్తగా. 15 నుంచి చదువుతున్నాను. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువు. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున నీ సన్నిధిలో విరిగిన వ్యక్తికి మేలు చేయము. నీ కటాక్షము కోరుతున్న వ్యక్తికి మేలు చేయ. ఏంటిది ఆ మేలు? పరిశుద్ధతనిచ్చి మేలు చేయి. నన్ను కనికరించి క్షమించి నాకు మేలు చేసి పెట్టయ్యా. ఇంతకు మించినది ఈ భూమి మీద ఏమి? నీ ద్వారా నువ్వు కనికరించకపోతే నీ కటాక్షము, నీ కనికరము, నీ పశ్చాత్తాపము, నీ వచ్చే ప్రాయశ్చిత్తం కనుక నేను పొందుకోకపోతే ఎన్నున్నా కూడా అన్యుడినే అయిపోతాను. ఇవి కలిగిన వాడు ధన్యుడవుతాడు. స్తోత్రం. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు. పూర్తి చేయండి. అన్యుడా ధన్యుడా? 32వ కీర్తన మొదటి వాక్యం. 32వ కీర్తన మొదటి వాక్యం. తన అతిక్రమములకు పరిహారము పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన పాపములకు పరిహారం చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. మనకు ప్రాయశ్చిత్తం చేసేవాడు ఆయన ఒక్కడే. స్తోత్రం. ప్రభువా, నువ్వు ఆ ప్రాయశ్చిత్తము, ఆ పరిహారము చేసి ఇదిగో ధన్యునిగా జీవించగలిగిన, నీ సొత్తైన బిడ్డగా జీవించగలిగిన మేలు దయచేయి బాబు అని చెప్పని దేవుడి సముఖంలో ప్రాణమిల్లుతున్నాడు, బ్రతికులాడుతున్నాడు. రాజ్యాల కంటే, వజ్ర వైడూర్యాల కంటే, మేడ మిద్దెల కంటే కూడా అతను అది మేలుగా ఎంచుకోవాలా. తను మేలుగా ఎంచుకుంది ఏంటంటే ప్రభువు చేత అంగీకరించబడమే, ప్రభు ఎదుట నిర్దోషిగా నిలబడమే, ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి ఆనంద సంతోషాలు మరలా తిరిగి పొందుకొనగలుగున్నట్లుగా ఆ కృపను కోరుకుంటూ అదే మేలుగా ఎంచుకున్నాడు. మనం ఏది మేలుగా ఎంచుకుంటాం? ఒక్కసారి బ్యాంక్ అకౌంట్లో ₹1 పడితే ఎంత మేలో మనకి, ఎంత సంతోషం. హల్లెలూయా. దారిని పోతా ఉంటే 15 గ్రాములు బంగారం చైన్ దొరికింది. ఎంత మేలు, ఎంత సంతోషం. అది మనం మేలుగా ఎంచుకుంటాం. పాపం ఎవరితో కష్టపడి సంపాదించుకున్నారు. పాపం నిర్లక్ష్యం చేత కావచ్చు, లేకపోతే దాని టైం అయిపోయి ఆ కొంకి తెగిపోయి కావచ్చు, మొత్తానికి ఎక్కడికి పడిపోయింది. ఇప్పుడు మనం ఆళ్ళు బాధపడుతుంటే మనం సంతోషపడతాం. ఇది మేలా? ఒకరి బాధ మనకు అది సంతోషం అది మనకు మేలా? కాదుగా. అయినా ఒకవేళ ఒకరు బాధపడకపోయినా మనకి ఇది దొరికింది భౌతికంగా. ఎంతకాలం ఉంటుంది నీ దగ్గర? కేజీ బంగారమే దొరికింది సార్. ఎంతకాలం నీకు మేలు చేసి పెడుతుందో? కేజీ బంగారం నీకు పరలోకాన్ని తెచ్చి పెడుతుందా? ప్రభు సింహాసనం ఎదుట క్రొత్త పేరును పొందుకునేట్టుగా చేస్తుందా? ఒక కేజీ బంగారం కాదండి, 10 కేజీల బంగారం అనుకుందాం. 10 కేజీల బంగారం నీ దగ్గర ఉంది. నీ ఖ్యాతిని పెంచుద్దా? మొదటిగా చేసి జరిగేది ఏంటి అంటే నీకు భయాన్ని తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏం తీసుకొస్తుంది చెప్పాలి? భయాన్ని తీసుకొస్తుంది. ఎందుకని అమ్మ? దొంగలు పడతారేమోనని భయం ఒకటి. రెండోది, అసలు నీకు ఏడ నుంచి వచ్చిందిరా ఇంత బంగారం అని చెప్పని పోలీసులు వచ్చి పట్టుకుపోతారేమోనని దొంగల భయం ఒకటి. ఇంకొకటి, పోలీసులు వస్తారేమని భయం. అందరు ఇక్కడే ఉన్నారా? చిన్నతనంలో ఒక సామెత ఉంది, దొంగపోటు కంటే లింగపోటు ఎక్కువైపోయింది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు దొంగలు వచ్చి పట్టుకుని పోతారనే భయం కంటే కూడా పోలీసులు వచ్చి పట్టుకుని పోతారనే భయం ఉంటుంది. రెండుకి మూడో భయం ఏంటి తెలుసా? తోటి కూడా చూడదేమోనని భయం. హల్లెలూయా. అన్నో తమ్ముడో చూసి మళ్ళీ మాట అడుగుతారేమోనని భయం. కానీ దేవుని సన్నిధిలో మన అవిధేయతలను ఒప్పుకుని విడిచిపెడితే ఉన్న భయం కాస్త పోతే ధైర్యం వస్తుంది. స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆ
పాస్టర్ గారు దొంగపోటు కంటే లెంగిపోటు ఎక్కువైపోయిందని చెప్పి అన్నారు, కానీ దానికి ఒక విషయం చెప్తే బాగుంటుందని అనుకుంటున్నారు కొంతమంది. స్తోత్రం. కొంతమంది చాలా సీరియస్గా ఉన్నారు. కొంతమందికి ఈ సామెతలు తెలుసు కానీ సామెతలకి మౌనం తెలియదు. ఇక్కడ పెద్దవాళ్ళు కొంతమంది నన్ను అడుగుతున్నాను, అన్న ఎవరన్నా చెప్తారా దొంగపోటు కంటే లెంగిపోటు ఎక్కువైపోయిందని చెప్పేది ఎవరైనా చెప్తారా? అసలు వెంటనే ఫస్ట్ టైం సార్ అని చెప్పాను విద్యార్థి వేసి కొంతమంది. స్తోత్రం. హల్లెలూయా. పూర్వకాలం పంతులు గారు అంటే పురోహితులు ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఉంటారు. పెళ్లి చేసే పంతులు వేరు, పిండం పెట్టే పంతులు వేరు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీ. వీళ్ళకి కూడా ఏమైందంటే ఆ దినాల్లో ఎక్కువగా డబ్బులు లేకపోతే వస్తు మార్పిడే కనుక వీళ్ళకి రాబడి తక్కువ ఉండేది. కొంచెం తినడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది. కష్టంగా ఉన్నప్పుడు ఉన్న ఊళ్ళో ఎవరి దగ్గరికన్నా వెళ్ళి అడిగితే పరువు పోద్దు కదా, అవునా? అందుకోసం వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే నెలకు ఒకసారి వేరొక ఊరికి వెళ్ళి అక్కడ యాచన చేసి వస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళకి మాత్రం కంపల్సరీగా ఖచ్చితంగా ఏరుకు ఒక ఉంగరం, లేకపోతే మెడలో ఒక గొలుసు, ఆ గొలుసుకు ఒక చక్కటి లాకెట్టు, లేకపోతే శివలింగం, లేకపోతే వాళ్ళకి ఇష్టమైనటువంటి రూపం ఏదో వేయించుకుంటారు. ఈ బంగారం మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. ఈ బంగారం అమ్మిన వచ్చిన డబ్బులు అవ్వదు పరిస్థితి. డబ్బు కంటే ఎక్కువగా వస్తు మార్పిడే జరుగుతుండే. సో షేర్ బియ్యం కోసం ఇంత పెద్దది ఇచ్చేస్తారా? ఎవరు కదా. సో అందుకోసం నెలకు ఒకసారి ఊరు దాటుకుని ఇప్పటిలాగా మనకి ఈ ఎల్ఈడి లైట్లు, వీధి దీపాలు ఇట్లాంటివి ఉండేవి కదా. అప్పుడు కాగడాలు ఇలాంటి పరిస్థితులు కొంచెం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి రహదారులు కూడా ఉండేవి కదా, డొంకలు. తెలిసే ఇట్లాంటి విషయాలు నా అనుభవం ఉంది అక్కడ. హల్లెలూయా. అంటే అంత పెద్ద పాస్టర్ గారు మీరు చెప్పినట్టు చూస్తున్నారు, మీ వయసు ఎంత అని చూస్తున్నారు. ఒకళ్ళు అమ్మ బాబు మీరు వందనాలండి. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించునుగా. అయితే అలా ఊరు వెళ్ళి వీళ్ళు ఏమయ్యో చేశారంటే ఎవరినో వచ్చి అడిగినప్పుడు ఏమమ్మా పంతులు గారు ఉన్నారా అని చెప్పని పంతులమ్మని అడిగితే ఆయన యాయివారానికి వెళ్ళాడు అనేవాడు. ఏ వారం చెప్పాలి? ఏ వారం? యాయివారం అని అంటే అది గౌరవప్రదంగా అడుక్కోవడానికి వెళ్ళాడు అంటే బాగుంటుందా? బాగోదు కదా. యాచనకి వెళ్ళాడు అని అంటే బాగుంటుందా? బాగోదు కదా. మరి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఒక పదం పెట్టే రాళ్ళు దాన్ని యాయివారం అన్నారు. స్తోత్రం. యాయివారానికి వెళ్ళాడు. అది తెలిసిన వాళ్ళు ఏమో అసలు అని చెప్పి వెళ్ళిపోతారు. లేకపోతే అమ్మో ఎంత బిజీనో. మీరు కూడా అనుకుంటారు కదా పాస్టర్ గారు ఎంత బిజీనో. ఒకసారి కాలు జాబ్ ముందే కూర్చుంటాం, కానీ దానికి కొన్ని సందర్భాల్లో ఎంత బిజీనో అనుకుంటారు మీరు కూడా కదా, తెలియకపోతే. ఇలాగే ఒకసారి యాయివారానికి వెళ్ళి వస్తున్నాడు. పట్టుకెళ్ళిన 2 సంచులు ఎండిపోయినాయి. రాత్రి పొద్దుపోయేదాకా ఇంచుమించుగా 9-9:30 వరకు వేరే ఊళ్ళోనే ఉన్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఇంటికి చేరుకోవాలి. ఇంటికి చేరుకునే క్రమంలో చిన్న చీకటి కన్ను పొడుచుకున్న కనబడే అలవాటైన దారి ఉంటుంది కనుక ఆ దారిలో వచ్చేస్తున్నాయి. ఉన్నట్టుండి వెనక నుంచి ఒక 4 పరిగెత్తుకొస్తున్నారు. పదండ్రా